ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో లైకులు, యూట్యూబ్‌లో మిలియన్ల సబ్స్క్రైబర్లు. ప్రతి వీడియోలో నవ్వులు చూడగానే అబ్బా! ఎంత అందమైన జంట, ఎంత సంతోషంగా ఉన్నారనిపించే లైఫ్ స్టైల్. కానీ ఒక్క రాత్రిలోనే ఆ కలల ప్రపంచం పేక మేడల్లా కూలిపోయింది. కేరళకి చెందిన ప్రముఖ యూట్యూబర్ అఖిల్, ఆయన భార్య మేఘా నాయర్ సోషల్ మీడియాలో కోట్లాది మంది చూసిన ఒక పర్ఫెక్ట్ కపుల్. ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని తమ ప్రతి సంతోషాన్ని యూట్యూబ్లో కంటెంట్గా మార్చి నెటిజన్ల మనసులో గెలుచుకున్నారు. కానీ అనుకోకుండా మేఘా ఇంట్లో నుంచి కనిపించకుండా పోవటంతో ఈ కథ అనేది తిరగబడిపోయింది. ఒక్కసారిగా సీసీటీవీ విజువల్స్ బయటపడటం, ఆ తర్వాత మేఘా ఒక డ్రైవర్తో కలిసి వెళ్ళిపోయిందనే వార్తలు, బంగారం తీసుకొని వెళ్ళిపోయిందనే ఆరోపణలు, మరొక వైపు అఖిల్ వేరే మహిళలతో సంబంధం పెట్టుకున్నాడు, అందుకే నేను తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పిన ఆరోపణలు, విమర్శలు బయటకొచ్చాయి. నిన్నటి వరకు స్క్రీన్ మీద ఒకరినొకరు ప్రాణమిచ్చేంత లవ్ చూపించిన వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారారు. అసలు ఎవరి అఖిల్? ఈ కథ ఎక్కడ నుంచి మొదలైంది? అఖిల్ మలయాళీ యూట్యూబ్ ప్రపంచంలో ఒక పెద్ద స్టార్. మర్చెంట్ నేవీ ఆఫీసర్గా స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ కంటెంట్ క్రియేషన్, యాక్టింగ్ మీద ఉన్న మక్కువతో ఆ జాబ్ వదిలేసి యూట్యూబ్లోకి వచ్చాడు. నవ్వులు పూయించే తన కామెడీ వీడియోలతో మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. అలాంటి టైంలోనే సోషల్ మీడియా ద్వారా అతనికి మేఘా పరిచయం అయింది. ఎల్ఎల్బి చదివిన మేఘా అఖిలల పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. యూట్యూబర్గా అఖిల్ ఎదుగుతున్న సమయంలో ఆమె అతనికి ఒక పెద్ద సపోర్ట్గా నిలిచింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్గా ప్యూర్ లవ్ స్టోరీ నడిపిన వీళ్ళు గ్రాండ్గా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. వాళ్ళ వెడ్డింగ్ వీడియోలోనూ, ఛానల్ బ్లాగ్స్లోని కూడా అఖిల్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు. నన్ను నమ్మి నా వెంట వచ్చినందుకు నిన్ను జీవితాంతం ఒక రాణిలా చూసుకుంటాను, నీకు ఏ లోటు రానివ్వనని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉండేవాడు. అదే ప్రామిస్ని నిలబెట్టుకుంటూ పెళ్ళయ్యాక మేఘాను తన ప్రతి వీడియోలోనూ భాగం చేసేవాడు. ఛానల్ కంటెంట్లో మాత్రమే కాదు, తన సంతోషం, తన సక్సెస్, తన లైఫ్ స్టోరీలో ప్రతిదీ మేఘాతోనే పంచుకుంటుండేవాడు. నెటిజన్లు కూడా వీళ్ళ జంటను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటుండేవారు. కానీ సీన్ కట్ చేస్తే ఏళ్ళగా ప్రేమించుకున్న ప్రేమ, కెమెరా ముందు చేసిన ప్రామిస్లు, కోట్లాది మంది చూసి మురిసిపోయిన ఆ బంధం ఒక్క రాత్రిలోనే ముగిసిపోయింది. ఉన్నట్టుండి మేఘా ఇంట్లో నుంచి మాయమైపోవటం, సీసీటీవీ విజువల్స్లో అర్ధరాత్రి ఒక సూట్ కేసులతో ఒక డ్రైవర్తో కలిసి వెళ్ళిపోవటం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు మేఘా బంగారం నగదుతో వెళ్ళిపోయిందనే వార్తలు వస్తే, మరోవైపు అఖిల్ వల్లనే తనకు సమస్యలు వచ్చాయని, ఆమె నుంచి ఆరోపణల కథలనేవి బయటపడ్డాయి. నిన్నటి వరకు మహారాణిలా చూసుకుంటా అని చెప్పిన మాటలు, నువ్వే నా ప్రాణమని చూపించిన ప్రేమ, ఈరోజు కోర్టులు, పోలీస్ స్టేషన్లు, రోడ్డున పడ్డ ఆరోపణలుగా మిగిలిపోయాయి. ఇక్కడ ప్రశ్న కేవలం అఖిల్ లేదా మేఘా గురించి కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనం బ్రతుకుతున్న ఈ సోషల్ మీడియా ప్రపంచం గురించి. ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజమని కళ్ళు మూసుకొని నమ్మేయటం. కెమెరా ముందుకు వచ్చి నవ్వినంత మాత్రాన వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నట్టు కాదు. రీల్స్లో ఇచ్చే లవ్ ప్రపోజల్లు వాళ్ళ నిజ జీవితంలో ఉన్నాయి అనుకోవటం మన అమాయకత్వమే. ఎందుకంటే అక్కడ ప్రదర్శించేది జీవితాన్ని కాదు, కేవలం కంటెంట్ని మాత్రమే. మరోవైపు చూస్తే ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మేము ఎంత హ్యాపీగా ఉన్నామో చూడండి ప్రపంచానికి నిరూపించుకోవటానికి తాపత్ర పడేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. 4 గోడల మధ్య ఉండాల్సిన అనుబంధాలు 4 మిలియన్ల వ్యూస్ కోసం బజార్న పడుతూ ఉన్నాయి. లోపల మనశ్శాంతి లేకపోయినా బయటికి మాత్రం పర్ఫెక్ట్ కపుల్ అనిపించుకోవటానికి ఫోటోలకి పోజులు ఇస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నిజమైన సంతోషం ఇన్స్టాగ్రామ్ లైక్స్లో ఉండదు, మనం గడిపే నిజమైన క్షణాల్లో ఉంటుంది. ఫోన్లో సంతోషంగా ఉన్నట్టు నటించడం కాదు, నిజ జీవితంలో సంతోషంగా ఉండటం అనేది ముఖ్యం. ఇతరుల సోషల్ మీడియా లైఫ్ను చూసి మీ జీవితాన్ని తక్కువ అంచనా వేసుకోకండి. వాళ్ళ రీల్స్ చూసి మీ రియల్ రిలేషన్షిప్ని పోల్చుకోకండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న రంగుల వెనక ఎన్నో నల్లటి నిజాలున్నాయి. సోషల్ మీడియా అనేది ఒక గ్లాస్ విండో మాత్రమే. దాంట్లో నుంచి అందమైన దృశ్యాలు కనిపిస్తాయి, కానీ లోపల ఉండే తుఫాన్లు ఎవ్వరికీ కనిపించవు. నటన ప్రపంచంలో కాదు, నిజ ప్రపంచంలో జీవించడం నేర్చుకుందాం. కనిపించేదంతా నిజం కాదు, వినేదంతా నమ్మొద్దు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే,
కెమెరా ముందుకు వచ్చి పర్ఫెక్ట్గా నవ్వినంత మాత్రాన వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు కాదు. పెళ్లి వీడియోలో చేసే ప్రమాణాలు, ఇన్స్టాగ్రామ్లో పెట్టే లవ్ క్యాప్షన్లు రోజువారీ జీవితంలో వచ్చే మనస్పర్ధల ముందు నిలబడలేకపోతున్నాయి. సోషల్ మీడియాలో సంతోషంగా ఉన్నట్టు నటించడం చాలా ఈజీ, కానీ 4 గోళ్ల మధ్య నిజమైన అనుబంధాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. వేలాది మంది లైక్ కొట్టడం కాదు, మన పక్కనున్న వ్యక్తి మనల్ని నిజంగా లైక్ చేస్తున్నారో లేదో అనేదే ముఖ్యం. ఇతరుల రంగు ప్రపంచాన్ని చూసి మీ జీవితాల్ని తక్కువ అంచనా వేసుకోకండి. స్క్రీన్ మీద కనిపించేదంతా కంటెంట్ మాత్రమే, అది జీవితం కాదు. మరి నేను చెప్పిన విషయం అనేది మీకు నిజమనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి.